చూడండి, ఆ అమ్మాయి నిఖిల్ ఫోటో చూడండి. ఇప్పుడు చెప్పండి, కావేరీకి అన్యాయం జరగడానికి కారణమైన నన్ను శిక్షిస్తారా, మరి నాకు అన్యాయం చేసిన వాణ్ణి శిక్షిస్తారా? ఏ మీ తమ్ముడి నిర్వాకం చూసి నోట మాట రావడం లేదా? నన్ను లాగి కొట్టడానికొచ్చావే, రాక్షసి శాడిస్టు అని అన్నావే. ఇప్పుడు మీ తమ్ముణ్ణి ఏమని పిలవాలి? భార్యని మోసం చేసిన వాడికి ఏం బిరుదిస్తారు? ఎలాంటి శిక్ష వేస్తారు? మాట్లాడడం అయిపోయిందా? నేను నీలా కొవ్వు పట్టి అహంకారంతో తప్పు చేయలేదు. పరిస్థితులు నన్ను తప్పు చేయించాయి. జరిగిందేంటో నీకు తెలియదు సత్య. ఏయ్, సిగ్గు లేకుండా మాట్లాడకురా వెధవా. సత్య, మర్యాదగా మాట్లాడు. ఈ నిజం మా అన్నయ్యకి కూడా చెప్పాను. ఓ, అయితే మీ అన్నయ్య కూడా వెదవా? సత్య, ఇంకొక్క మాట మాట్లాడితే ఏం చేస్తావు? తప్పు చేసి దొరికిన ప్రతి వాడు నీలాగే మాట్లాడతాడు. అవును, కార్తీకని నేను ప్రేమించాను. అవసరమైతే మనం విడిపోదాం 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 విడిపోదాం. నీకు విడాకులిచ్చేస్తాను విడాకులిచ్చేస్తాను విడాకులిచ్చేస్తాను. నిఖిల్, ఇంత దూరం వచ్చాక మనం కలిసి ఉండడం ఇంపాసిబుల్. నీకు కావాల్సింది అదే కదా. గొడవద్దు. నాకు కార్తీక కావాలి. నువ్వు నాకు అక్కర్లేదు. నువ్వు నాకు అక్కర్లేదు. నువ్వు నాకు అక్కర్లేదు. నీ కడుపులో ఉన్న బిడ్డ కూడా అక్కర్లేదు. నీ కడుపులో ఉన్న బిడ్డ కూడా అక్కర్లేదు. నీ కడుపులో ఉన్న బిడ్డ కూడా అక్కర్లేదు. తాతయ్య, నేను చేసిన తప్పుకి శిక్ష మీ మనవరాలు సత్యకి విడాకులు ఇవ్వడమే. ఇదే శిక్ష, ఇదే పరిష్కారం. కార్తీక విషయం రివీల్ చేస్తే ఇదే జరుగుతుంది. కరెక్ట్ టైం చూసి రివీల్ చేస్తాను. బాబాయ్, కావేరమ్మ గారి ఇల్లు ఇదే అనుకుంటా బాబాయ్. సరే, ఓసారి లోపలికి వెళ్ళి బెల్లి కొడదాం పదరా. అలాగే బాబాయ్. బాబాయ్, సరాసరి ఇంటి ముందుకు వచ్చాం బాబాయ్. సరే, అక్కడెక్కడైనా బెల్ ఉంటుందేమో చూసుకొట్రా. అలాగే బాబాయ్. టెస్ట్లు చేస్తే నీకేంటి అభ్యంతరం? మీ అందరి ముందు ఆ గంగమ్మ తల్లి మీద ఒట్టేసి చెప్తున్నాను, అక్కడేమీ జరగలేదు. కానీ నన్ను నమ్మడం లేదు కాబట్టి
నేను టెస్ట్లు చేయించుకుంటాను. ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా మేనేజ్ చేస్తూ కావేరిని తీసుకువెళ్ళి వాళ్ళ పుట్టింట్లో వదిలి రావాలి. కావేరిని తోడికోడలుగా సహించలేక ఎలాగైనా తన్నింట్లోంచి బయటికి గెంటించాలని యాంటోనీ చేత ఈ దారుణం చేయించింది సత్య. అమ్మా, ఇప్పుడు నిజం తెలిసింది కదా, ఎడవకండమ్మా. ఈ అమ్మ చచ్చిపోయిందిరా మోహన్, చచ్చిపోయింది. ఎవరా మీరు? జరగ. ఎవరా మీరు? జరగ. బాబు బాబు ఎవరా మీరు? నేను ఒక క్షణం లేకపోయేసరికి సరాసరి లోపలికి వచ్చేస్తారా? బాబు మేము వచ్చింది అడుక్కోవడానికి కాదు బాబు. ఒక్కసారి అమ్మగారిని పిలిస్తే మాట్లాడి వెళ్ళిపోతాం బాబు. ఏంటమ్మగారు, మీరేం తప్పు చేశారని అంత మాట అన్నారు? కోడల మీద కోపం ఉంటుంది, కోడల మీద ప్రేమ ఉంటుంది. కోపంలో అనొచ్చు, ప్రేమగా మళ్ళీ దగ్గర తీయొచ్చు. లేదురా, నేను చేసింది క్షమించరాని తప్పురా, క్షమించరాని తప్పు. ఏంటి, అమ్మగారితో మాట్లాడడానికి వచ్చారా? అవును సెక్యూరిటీ బాబు. మీతో అమ్మగారికి ఏం పని ఉంటుంది? బయటికి వెళ్ళండి. బాబు కోపడద్దు బాబు. నేను చెప్పేది ఒక్కసారి విను బాబు. ఆ, ఒక్కసారి అమ్మగారిని పిలిస్తే మాట్లాడి వెళ్ళిపోతాను బాబు. ఆ. నేను కోడళ్ళని కూతుళ్ళ కంటే బాగా చూసుకోవాలని మనసులో ఎప్పుడూ అనుకుంటాను. అలాగే చూసుకున్నాను. కానీ తొందరపడి అపార్థం చేసుకుని కావేరికి నీతో అబద్ధం చెప్పించి మరి పుట్టింటికి పంపించాను. అది తప్పు కదా మోహన్? ఆ పరిస్థితులు అలాంటివి కాబట్టి మీరు ఆ నిర్ణయం తీసుకున్నారమ్మా. తప్పొప్పులు తెలిసిన వాళ్ళే ఒక్కోసారి తప్పు చేయొచ్చు. అంత మాత్రాన అంతా అయిపోయిందని ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా అమ్మా? ఈ పాపం చేసిన సత్యమ్మ గారని అందరికీ తెలిసింది కదమ్మా. ఇక మీరు ఊరెళ్ళి కావేరమ్మతో మాట్లాడి ఇంటికి తీసుకురండమ్మా. నేను వెళ్ళను. కావేరి కళ్ళలోకి చూడ్డానికి కూడా నాకు ధైర్యం లేదు మోహన్. అమ్మా, మీ నిర్ణయానికి కావేరమ్మ అఖిల బాబులు బాధపడింది నిజమే. కానీ మీరింకా ఆలస్యం చేస్తే అమ్మకి నిజం తెలిసిన మాట్లాడలేదు, ఇంటికి రాలేదు అని వాళ్ళింకా కలవరపడతారమ్మా. ఆ అవకాశం ఇవ్వకుండా త్వరగా మీరే వెళ్ళి పిలవండి. అన్నీ మర్చిపోయి కావేరమ్మ అఖిల బాబులు మీ వెంట ఇంటికి వచ్చేస్తారమ్మా. కావాలంటే ఒకసారి ఫోన్ చేసి ఇద్దరితో మాట్లాడండి అమ్మా. వద్దురా, నేనే అక్కడికి వెళ్ళి కావేరి అఖిలతో మాట్లాడతాను. ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడారు. ఆ సత్య విషయం కూడా మాట్లాడాలి కదా. అంత ఘోరం చేసిన వాళ్ళని వదిలేయకూడదమ్మా. కానీ కావేరి ఏం ఆలోచిస్తుందో ఏమో. నా మీద నిందలు వేసి నన్ను గెంటేసి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వచ్చారు అని అడిగితే
కావేరమ్మ మిమ్మల్ని అంత మాట అడుగుతుందా? కల్లా కూడా అనుకోవద్దమ్మ గారు. మీకు విషయం చెప్పనా అమ్మా? మీరు మీ పెద్ద కోడలు ఒకటే. ఎంత కోప్పడతారో అంత దగ్గర తీస్తారమ్మా. మీ ఇద్దరిలో ఈ గుణం ఉందమ్మా. సరే, కావేరి అమ్మగారి విషయం అంటున్నారు కదా, మీరు ఇక్కడే ఉండండి. నేను వెళ్ళి అమ్మగారిని పిలుచుకొస్తాను. అట్టాగే బాబు. అమ్మగారు, ఏంటి గంగాధర్? కావేరి అమ్మగారి గురించి 2 బెగ్గర్స్ వచ్చారండి. ఏదో మాట్లాడాలంట. సరే నువ్వు వెళ్ళు. అలాగే అయ్యా. వెళ్ళి మాట్లాడదాం పదా. చూడండి, అమ్మగారు వస్తారు, ఆ, మాట్లాడి వచ్చేయండి. అట్టాగే బాబు. అమ్మగారు నమస్తే. నమస్తే. బాబాయ్, ఆ, అమ్మగారు వచ్చారు, ఓసారి మాట్లాడు బాబాయ్. నమస్తే అమ్మా. నమస్తే. చెప్పండి, ఎవరు మీరు? నా పేరు చలమమ్మ. కావేరమ్మ గారు పెళ్లి కాకముందు వాళ్ళ ఊళ్ళో ఉన్నప్పటి నుంచే నాకు తెలుసమ్మా. మొన్ననే కారులో గుడి నుంచి వస్తూ నేను తల్లినయ్యానని నా దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకుందమ్మా. సరే సరే, బాస్ వచ్చే వరకు బిజినెస్ డిస్కషన్స్ అన్ని పెండింగ్లో పెట్టండి. ఎప్పుడు వస్తారనేది నాకు కూడా తెలియదు. అడుక్కునేవాడికి 60 ఇళ్ళు అన్నట్టు నేను ఈ అబ్బిగాడు పాత బంగ్లా దగ్గర ఉండగా ఒక దుర్మార్గుడు కావేరమ్మను ఎత్తుకొచ్చాడమ్మా. గాజులు పగలగొట్టుకో, చీర చింపుకో, బొట్టు చెరుపుకొని ఆ అమ్మాయిని బెదిరించాడు తల్లి. కాపాడదామని వెళ్తే నా తల పగులు కొట్టాడు. నేను స్పృహ తప్పి పడిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదమ్మగారు. నేను ఈరోజు బాస్ దగ్గరికి వెళ్ళే అవకాశాలున్నాయి. నేను చెప్పొచ్చేది ఏమిటంటే, కావేరమ్మకి ఏం జరగలేదు, మీరు అపార్థం చేసుకోకండి, అది చెప్పడానికి వచ్చాను తల్లి. ఈ విషయం పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి చెప్పామండి. బాబాయ్ మీకు కూడా చెప్పమని ఒకటే పోరు పెడతంటే తీసుకొచ్చానమ్మా. పైగా ఆడపిల్ల, పైగా అత్తింట్లో ఉంది, అర్థం చేసుకుంటారో లేదో అని ఓ తండ్రిలా ఆలోచించి చెప్తున్నానమ్మా. ఏమనుకోకండి తల్లి. కావేరమ్మ ఉంటే ఓసారి పిలుస్తారా తల్లి? పలకరించి వెళ్ళిపోతానమ్మా. ఇంట్లో లేదయ్యా, తను ఎల్లుండొస్తుంది. అప్పుడు మీరు తప్పకుండా రండి. కావేరితో మాట్లాడి భోంచేసి వెళుదురుగాని, సరేనా? అంతకంటే సంతోషం ఇంకేముంటుందమ్మా. చాలా సంతోషం. ఏ బంధమూ లేని మీరే ఇంత దూరం వచ్చి మా కోడలి గురించి మంచిగా చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మేం కావేరిని అపార్థం చేసుకోం. తను మా ఇంటి దేవత. సరే సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను.
వచ్చాక మేము మళ్ళీ వస్తాం తల్లి. మంచిది. ఉంటానమ్మా. పదరా. దా బాబాయ్. మోహన్, నేను మాట్లాడంలే, పద. సత్య, ఇంతసేపు వస్తున్న కోపాన్ని అణుచుకుని వెయిట్ చేస్తున్నాను. మాట్లాడు. ఏంటి? ఏం మాట్లాడాలి? నేనే చేశానని ఒప్పుకున్నాను కదా, ఇంకా ఏం మాట్లాడాలి? నిఖిల్, ఆగన్నయ్య. వదిన మా ఇంటి కోడలవ్వడం నీకిష్టం లేదా? తనని నువ్వు తోటి కోడలిగా యాక్సెప్ట్ చేయలేవా? నీ జీవితం నాశనమైందని మా ఇంటి మీద పగబట్టి ఇంత ఘోరం చేస్తావా? అవును, చేశాను చేశాను చేశాను. ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు కడుపుతో ఉన్నావు కాబట్టి బతికిపోయావు సత్య. ఏంటి? చంపేస్తారా? చంపు చంపు చంపు, నీకు దమ్ముంటే చంపు చూద్దాం. నాకు అవమానం జరిగితే నేను తట్టుకోలేను. నాకు కావాల్సింది దొరక్కపోతే దక్కించుకునే వరకు వదల్ను. నేనింతే. నువ్వింత దారుణంగా మాట్లాడుతున్నావు అంటే నిన్నేమనుకోవాలి? తప్పొప్పుల స్పృహ లేదు, మంచి చెడుల విచక్షణ జ్ఞానం లేదు. ఎలాగైనా నువ్వు అనుకున్నది సాధించాలి. ఇదే కదా నీ మూర్ఖత్వం, నీ మొండి పట్టుదల. ఎస్, నాది మూర్ఖత్వమే. నేను మూర్ఖురాల్ని. నాది మొండి పట్టుదలే. ఇంత ఘోరం చేసినా నీలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు సత్య. అంటే ఇన్ని రోజులు నీ గురించి, నీ వ్యక్తిత్వం గురించి ఎంతో గొప్పగా ఊహించుకున్నాను. మా అన్నయ్య ప్రేమని గెలిపించిన దేవతవనుకున్నాను. ఆ నీరజ్ నుండి తప్పించుకొని వచ్చి
మా ఇంటి గౌరవాన్ని కాపాడిన ధైర్యవంతురాలు అనుకున్నాను. కానీ నీ వ్యక్తిత్వాన్ని ఇంత దారుణంగా దిగజార్చుకుంటావని అనుకోలేదు. అన్నా వదినల ముందు నిలబడ్డానికి నాకే సిగ్గుగా ఉంది. తప్పు చేసి కూడా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? అన్నయ్య, నా భార్య ఇలాంటిదా అని నేను ఆలోచిస్తున్నా. నా కోపం కూడా చచ్చిపోయింది. నా మనసు విరిగిపోయిందన్నయ్య, నా మనసు విరిగిపోయింది. వదిన జీవితాన్ని నాశనం చేయాలని చూసిన సత్యని మళ్ళీ నా లైఫ్లోకి రానివ్వను. తాతయ్య కూడా నేనే నిర్ణయం తీసుకున్నా నాకు సమ్మతమే అన్నారు. సత్యని ఇక్కడే వదిలి వదిన్ని తీసుకొని మనం వెళ్ళిపోదాం అమ్మా.